తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు త్వరలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, యంత్ర సామాగ్రి, వసతులకి 4.35 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వబోతోంది. ఇది మంచి కాన్సెప్ట్. అలాగే ఇటీవల నూతనంగా నిర్మించిన 320 గుళ్ళకి 79 లక్షల రూపాయలతో మైక్ సెట్లు ఇవ్వబోతోంది. అది ఈ దళిత గిరిజన వాడల్లో పెట్టినటువంటి ఆలయాలకి ఒక మంచి అవకాశం. అట్లాగే తిరుమలలో అన్ని విభాగాలకు కలిపి ఒకే చోట పరిపాలనా విధానం ఉండేందుకు నిర్ణయం అంటున్నారు. అది మంచి ఆలోచన. ఇకపోతే పబ్లిక్తో ముడిపడి ఉన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి నూతన కార్యక్రమాల బ్రోచర్ని ఆవిష్కరించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, నైతిక విలువల మీద విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సద్గమయ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఇది చాలా అవసరం ఈ రోజున విద్యార్థులకి. ఇది కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా పెట్టండి, ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా పెట్టండి. ఇది ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తారంటే తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాల్లో మహిళలకి గాజులు, పసుపు, కుంకుమ, అక్షంతలు ఇచ్చే సౌభాగ్యం కార్యక్రమాన్ని కూడా ఆగస్టు 8 నుంచి ప్రారంభిస్తారట. ఇవి అన్నీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి చూడండి, కళ్యాణ మండపాలు, అవి ఇతర ప్రాంతాల్లో తిరుపతి తిరుమలలోనే కాకుండా అక్కడ కూడా ఇవ్వండి. అక్కడ కూడా గుళ్ళు ఉంటాయి, అక్కడికి జనాలు వెళ్ళి భక్తులు పూజలు చేస్తుంటారు కాబట్టి అక్కడ కూడా ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే అక్టోబర్ 2న అక్షర గోవిందం, డిసెంబర్ 1న భగవద్గీతానుసారం బోధన, 16 సంవత్సరాల్లో పిల్లలకు 2026 వేసవిశాలలో సంప్రదాయ భజన శిక్షణ. చాలా మంచి ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుని అభినందించాలి. అన్నమయ్య భవనం ఎదుట అత్యాధునిక సదుపాయాలతో 60 లక్షలతో నిర్మించే శ్రీవాణి దర్శన టికెట్ జారీ కేంద్రం భవనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.